అందరికీ నమస్తే. ఈరోజు నేను మేక కాళ్ళతో పాయా సూప్ చేస్తాను. పాయా సూప్ అంటే అదే అండి. కాళ్ళ షోర్వా, కాళ్ళ చారు అంటారు కదా! అదే అండి. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్టు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే లవంగా, ఇలాచి, చెక్క, సాజీరా, బగారా ఆకు, బగారా పువ్వు అండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసి ఈ మసాలా సామాను కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి వేయాలండి. 4, 5 పచ్చిమిర్చి వేసాక ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ పాయా సూపు దేనికి మంచిది అంటే యాక్చువల్గా మన కాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు డాక్టర్స్ కాళ్ళ పాయా సూప్ తాగమని చెప్తారు. ఎందుకంటే అందులో కొల్లాజన్ ఉంటుంది. మేక కాళ్ళల్లో కొల్లాజన్ ఎక్కువగా ఉంటుంది. అందుకని అది మన కాళ్ళకి బోన్స్కి చాలా మంచిదన్నమాట. ఆ బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి కొల్లాజన్ అవసరం. దానికోసమని ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి ఈ పాయా సూప్ తాగమని చెప్తారు. అలా అని ఫ్రాక్చర్ అయిన వాళ్ళే తాగక్కర్లేదండి. కాని వాళ్ళు కూడా తాగొచ్చు. బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికని అప్పుడప్పుడు ఈ పాయా సూప్ చేసుకొని తాగండి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక పుదీనా వేసుకోవాలండి. పుదీనా వేసుకున్నాక పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక మన ఈ బాగా కడిగి పెట్టుకున్న ఈ కాళ్ళ పీసెస్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కింద మసాలా అంతా వీటికి ఈ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఆల్రెడీ అది కొంచెం ఫ్రై అయ్యి అల్లం పేస్ట్ ఉంది కదండి, అడుగంటుతుంది. ఇలా బాగా కలుపుకొని కారం వేసుకోవాలండి. దీనికి సూప్కి తగినంత ఇది సూప్కి తగినంత వేసుకోవాలి. యాక్చువల్గా ఇది కూర కాదు కాబట్టి సూప్కి తగినంత వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ బాగా స్పైసీగా అవుతుంది. యాక్చువల్గా పాయా సూప్ అంటే చాలా ఘాటుగా ఉండాలి, స్పైసీగా కాకుండా. సో కారం వేసుకొని బాగా కలుపుకున్నాక ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని కలుపుకొని కింద అడుగంటకుండా ఊరికే కలుపుతూ ఉండాలండి. ఆ తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మిరియాల పొడి వేసుకోవాలండి. మిరియాల పొడి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. దానివల్లనే ఆ ఘాటు వస్తుంది. మిరియాల పొడి వేసుకొని 1 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలండి. చాలా వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే అది మసులుతుంది కదా, మసిలి తగ్గుతుంది కొంచెం. అందుకని 1 లీటర్, మనకి ఎంత సూప్ కావాలో అన్ని వాటర్ పోసుకోవచ్చు. పోసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసేయాలి. అలా ఒక 10 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ ఉంచాలండి. ఇప్పుడు 10 విజిల్స్ అయితే వచ్చేసాయండి. నేను కుక్కర్ మూత తీస్తే ఇలా ఉంది. వావ్, ఎంత బాగుందో, ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు. ఇలా వాటర్ లాగుంటే మళ్ళీ స్టవ్ వెలిగించి కొంచెం సేపు మామూలుగా మసలనివ్వాలండి. కుక్కర్లో ఉంటే వాటరే ఉంటుంది. కాస్త మూత తీసాక అది కొంచెం దగ్గర అవుతుంది, చిక్కగా అవుతుంది. ఒకవేళ మీకు ఇది ఇంకొంచెం థిక్ కావాలి అనుకుంటే జొన్నపిండి కలిపి 2 స్పూన్లు జొన్నపిండి కలిపి పోసుకోవచ్చు. లేకపోతే కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ అయినా ఒక స్పూన్ కలిపి పోస్తే కొంచెం థిక్గా అవుతుంది సూపు. నాకైతే బాగానే ఉందండి, అందుకని నేను కార్న్ఫ్లోర్ వేసుకోలేదు, జొన్నపిండి వేసుకోలేదు. వావ్, ఎంత స్మూత్గా పీసెస్ ఉడికాయో, చాలా మెత్తగా బాగా ఉడికిపోయాయి. బోన్స్ కూడా మెత్తగా ఉడికిపోయాయి 10 విజిల్స్ అయ్యేసరికి. ఇంట్లో వాళ్ళైతే పాయా సూప్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఎన్ని విజిల్స్ అని. ఇప్పుడు అయితే వాళ్ళకి వేసిస్తాను. మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చాను. ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి, అసలు చాలా బాగుంది పాయా సూపు. అందరూ వీకెండ్ ఒకసారి చేసుకొని టేస్ట్ చేసి చూడండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.